కాకినాడ నగరంలో గల పురాతన ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థులైన కార్యకర్తలను ఆలయ ధర్మకర్తలుగా నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శాకాంబరి అలంకరణ చేశారు. వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన అతిథులకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసం 3వ శుక్రవారం శాకాంబరిగా అలంకరిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నాయకులు గుమ్మళ్ళ చిన్న మాట్లాడుతూ శాకాంబరి అలంకరణకు సహకరించిన ఆలయ అధికారులు, భక్తులు, దాతలను అభినందించారు. ఉషా రాజరాజేశ్వరి భానులింగేశ్వర స్వామి వారు ఈ శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజున మన ఈవో గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఒక మంచి కార్యక్రమం జరిగినందుకు ఇదంతా చాలా బాగా తయారు చేశారు. ఇదంతా కూడా ప్రజలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవో గారిని మరి పొగడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. వనమాడి కొండబాబు గారు, మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఆయన కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ 3వ శుక్రవారం ఈ కార్యక్రమంలో ఈ విశేషమైన రోజున ఈ భానులింగేశ్వర స్వామిని దర్శించుకోవడం మాకు చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఉషారాజరాజేశ్వర భానులింగేశ్వర స్వామి దేవస్థానం కాకినాడ భానుగుడి సెంటర్. ఈ ఉషారాజరాజేశ్వర భానులింగేశ్వర దేవస్థానంలో ఆషాఢ మాసంలో శ్రీ అమ్మవారికి ఉషారాజేశ్వర అమ్మవారికి శాకంబరి అవతారం ప్రతి ఆషాఢ మాసం 3వ శుక్రవారంగా జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి భక్తుల సహకారం, అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ కమిటీ, ధర్మకర్తల కమిటీ వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు ఇచ్చేసి ఈ అమ్మవారికి కృపకి కోతలు కావాలని కోరుతున్నాం.